Too many days in the darkness without a glimpse of the light. Running tired and broken and scared, but I swear I'll never give up the fight. హలో మామ్, ఎపిసోడ్ నెంబర్ 5 గుల్మర్గ్. ఆల్రెడీ నా ఫేస్ చూస్తే చాలా టైర్డ్గా అనిపించవచ్చు, మొత్తం ట్యాన్ అయిపోయి నల్లగా అయిపోయి ఉండొచ్చు, చిక్కిపోయిన అనుకోవచ్చు. బట్ ఇట్స్ ఓకే. గుల్మర్గ్లో చాలా బ్యూటిఫుల్ క్యాప్చర్స్ వచ్చాయి. మనకి డాల్ లేక్ అయిపోయిన తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ లేచి గుల్మర్గ్ వెళ్ళాము. ట్యాక్సీ బుక్ చేసుకున్నాము ముందే. సో ట్యాక్సీ ఏం చేస్తారంటే, నార్మల్గా గుల్మర్గ్ వెళ్ళే వాళ్ళకి టాంగ్మర్గ్ అనే ప్లేస్ ఉంటుంది, ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో టాంగ్మర్గ్ దగ్గర ఆపేస్తారనమాట, ఎందుకంటే బాగా హెవీ స్నో. సో టాంగ్మర్గ్ దగ్గర ఆపేస్తారనమాట, ఎందుకంటే బాగా హెవీ స్నో పడితే గుల్మర్గ్లో ఆ రోడ్ అంతా క్లోజ్ అయిపోతుంది అండ్ వెహికల్స్ అన్నీ ఆ స్నోలో జారిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పి ఏం చేస్తారంటే టాంగ్మర్గ్లో ఆపేస్తారు. బట్ మేము వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మేము వెళ్ళినప్పుడు స్నో అంతా ఎక్కువగా ఏం లేకుండే, రోడ్ అంతా క్లియర్గా ఉంటుంది. సో ట్యాక్సీ బుక్ చేసుకోవడానికి మాకు ఒక 2300 రూపీస్ ఖర్చు అయింది. సో టాంగ్మర్గ్లో దిగి టాంగ్మర్గ్ నుంచి మళ్ళీ ఆ 6 కిలోమీటర్స్ గుల్మర్గ్ వెళ్ళాలంటే మాత్రం మళ్ళీ అక్కడ ఇంకొక 3000 అడిషనల్గా పే చేయాల్సి వస్తుండే. సో మేము ఏం చేసామంటే, ముందే ట్యాక్సీ వాడితో మాట్లాడుకున్నాం అనమాట. మేము డైరెక్ట్గా గుల్మర్గ్ వెళ్ళాలనుకుంటున్నాము, సో ఎంత అవుతుంది అంటే, సో వాళ్ళు అన్నారు ఒకవేళ వాళ్ళు అలౌ చేస్తే పై వరకు తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తామని చెప్పేసి అన్నారు. టాంగ్మర్గ్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే, అక్కడికి ఇంకా అదొక దందాలాగా బిజినెస్ అనమాట వాళ్ళకి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలియని వాళ్ళకి ఏంటంటే, కార్ పైకి వెళ్ళదు, జారిపోతుంటుంది అని చెప్పేసి వేరే 4x4 కార్లో వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మేమేం చేసామంటే, వెళ్ళి అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పర్మిషన్ అడిగితే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నారు. బట్ మా కోసం అంటే చాలామందికి ఏంటంటే అక్కడ రెంట్కు దొరుకుతాయి కార్ టైర్స్కి చైన్స్ వేసుకొని తీసుకెళ్ళవచ్చు. ఒకవేళ అవసరం లేకున్నా కూడా డిక్కీలో పెట్టేసి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో అలా చైన్ పెట్టుకుంటే మాత్రం పర్మిషన్ ఇస్తారు. సో మేము పర్మిషన్ తీసుకొని గుల్మర్గ్ పై వరకు డ్రాప్ చేశారు. సో మాకు 3000 మిగిలాయి అని చెప్పుకోవచ్చు. వెళ్ళిన తర్వాత ముందే హోటల్ బుక్ చేసుకున్నాను, హోటల్ పోష్వాన్ అని చెప్పేసి. అక్కడ స్టే తీసుకొని ఫస్ట్ రోజు వెళ్ళేసరికి ఇంకా మంచు కదా, చాలా చలిగా ఉండే. సో మధ్యాహ్నం కొంచెం సేపు మేము పొద్దున్న 11 o'clockకి వెళ్ళాము. బట్ చెక్ ఇన్ టైం వచ్చేసి 12 PM తర్వాత, అంటే 2 PM అన్నారు. 2 PM అంటే ఇంకా మేము 11 o'clockకి వెళ్తే అప్పటి నుండి అక్కడ వరకు ఇంకా హోటల్లోనే వెయిట్ చేసాము. తర్వాత హోటల్లో ఒక 1 hour రెస్ట్ తీసుకొని చెక్ ఇన్ చేసిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకా చాలా ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడానికి వెళ్ళాము. ఫస్ట్ డే అయితే అలా అయిపోయింది. ఏమన్నా చల్లగా ఉన్నాము. ముక్కు అయితే పీల్చుకుంటుంటే ఇట్లా షార్ప్ వెళ్తుంది ప్రీతం. ఈ ఒక చెట్టు కనిపిస్తున్నాను. ఈ చెట్టు కోసం అంత దూరం నుంచి ఈ వంతులో నడుచుకుంటూ వచ్చినాం. తర్వాత నెక్స్ట్ డే ఏమో గండోలా రైడ్ బుక్ చేసుకున్నాము ముందే. జేకే టూరిజం సైట్ ఉంటుంది, అందులో నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే బుక్ చేశాను. సో గండోలా రైడ్కి వెళ్ళినప్పుడు phase 1, phase 2 రెండు ఉంటాయి. phase 1 అంటే సగం హైట్ వరకు, అండ్ phase 2 ఇంకా చాలా హైట్ వెళ్తుంది. చాలామంది ఏం చేస్తారంటే phase 1 వరకే వెళ్తారు, అండ్ phase 2 వరకు వెళ్ళాలంటే కొంచెం ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మంది వెళ్తారు. సో మేము phase 1 వెళ్ళినప్పుడు కూడా నాకు ఏం గుర్తొచ్చిందంటే, మనం తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు లైన్లో నిల్చోవడం, లేదంటే షిరిడీకి వెళ్ళినప్పుడు లైన్లో నిల్చోవడం, ఇట్లా దేవుడి దర్శనం కోసం వెళ్ళినప్పుడు లైన్లో నిల్చున్నట్టు అనిపించింది. అంటే అంతమంది టూరిస్ట్ ఉన్నారు అప్పుడు. సర్లే ఇంకొక 1.5 hour నిల్చుని వెళ్ళేసరికి మాకు గండోలా రైడ్ మా టైం వచ్చిందనమాట. సో అప్పటికి ఒక గండోలాలో నా ఒక క్యాబిన్లో నార్మల్గా ఎంతమంది అంటే ఒక 6 members ఉన్నారు.
3050 మీటర్స్ హైట్లో ఉన్నాం మనం. ఇంకా ఇది ఫేజ్ 1 ఇంకా పైకి వెళ్తుంది, మౌంటైన్ పైకి. అది ఫేజ్ 2 వెనకాల కనిపిస్తున్నది. కాంగోరియన్ గుల్మార్గ్. ఫేజ్ 1కి వెళ్ళాము, అక్కడ కొన్ని క్యాప్చర్స్ చేసాము. తర్వాత ఫేజ్ 2కి కూడా వెళ్ళాము. ఫేజ్ 2లో చాలా హైట్కి వెళ్ళి ఇంకా అక్కడ చుట్టుపక్కల ఏరియాలో కొంచెం వాక్ చేసి మంచులో హై పీక్ నుంచి చాలా బ్యూటిఫుల్ వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ ఫోటోగ్రాఫ్స్ కూడా బాగానే వచ్చాయి. నేను ఎట్లా ఫీల్ అవుతున్నా నాకు తెలియదు. నేను ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నా, హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్లో వెళ్తున్నా అని హ్యాపీగానే ఫీల్ అవుతావు అనుకుంటా. ఎందుకంటే నీకు కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి. ఇంతే హైట్కి వచ్చి చాలామంది ఏం చేస్తానంటే వాళ్ళ పేర్లు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ పేర్లు అందరూ రాసుకుంటారండి. సో ఐ విల్ రైట్ మై గర్ల్ ఫ్రెండ్. అన్నయ్య ఎక్కువ ట్రావెల్ చేస్తాడు అండ్ మమ్మీ నువ్వు కూడా ఎక్కువ ట్రావెల్ చేస్తావు. బట్ మీ ఇద్దరికంటే నేను ఎక్కువ ట్రావెల్ చేస్తున్నట్టున్నా. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ మీరు చేయాల్సిన ట్రావెల్ కూడా నేనే చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాను నేనైతే. ఫేజ్ 2 నుంచి మళ్ళీ ఫేజ్ 1కి బ్యాక్ వచ్చేసాము ఈవినింగ్ సన్సెట్ టైంకి. అండ్ ఫేజ్ 1 నుంచి కిందికి వెళ్ళడానికి మేము ఏం చేసామంటే, కపిల్ అన్నాడు అడ్వెంచర్ చేసేటట్టు ఉంటుంది, వాక్ వెళ్దామని చెప్పేసి అని అన్నారు. సో వాక్ వెళ్తుంటే అసలు మేము అప్పటికి షూస్ తీసుకోలేదు. వింటర్ షూస్ తీసుకుంటే బాగుండేదేమో, నార్మల్ మా షూస్ మీద వెళ్ళిపోయాము. దిగుతున్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం అది స్లోప్ అనమాట, జారి పడతానే ఉన్నా, ఎన్నిసార్లు పడ్డానో నాకే తెలియదు. అండ్ సౌరవ్ ఏం చేశానంటే, సౌరవ్ ముందే కిందికి వెళ్ళిపోయాడు అండ్ కపిలును రాహుల్ ఏమో వెనకాల ఉండిపోయారు. నేను ఒక్కరిని మధ్యలో మెల్లిగా నడుచుకుంటూ వెళ్తూ ఉండే. నడుస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, బట్ ఎప్పుడైతే అక్కడే ఒక ప్లేస్లో నిల్చొని ఉంటామో మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది అనమాట చలికి. తర్వాత ఇంకా ఒక 1 అవర్ తర్వాత కపిల్ వీళ్ళు వచ్చారు. అక్కడ నుండి నైట్ ఇంకా డైరెక్ట్గా శ్రీనగర్ వచ్చేసాము. We are now at Afawat Peak and we are at 3,950 meters high in altitude. And if you can see, look around, it's a white wonderland. It is the highest peak, okay, in the Gulmarg belt.